నిన్నటి నుంచి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇంక్లూడింగ్ అనంతపూర్ టౌన్, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, సో ఎక్కడెక్కడ టౌన్ ఏరియాస్ ఉంటున్నాయి అండ్ ఎక్కడ కొంచెం రిఫ్రాఫ్ బ్యాచ్ తాగి నైట్ టైంలో బయట తిరిగే బ్యాచెస్ ఎక్కువ ఉంటున్నాయి. ఈ అన్ని ఏరియాస్లో కూడా పోలీస్ తరపు నుంచి నైట్ 10 to 2 ఈ పీరియడ్లో ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు స్ట్రేంజర్స్ ఎవరెవరు తిరుగుతున్నారో వాళ్ళని పికప్ చేయడం మీద ఒక మ్యాసివ్ డ్రైవ్ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల నుంచి అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో 2-3 ఇన్సిడెంట్స్ తాగి బయట తిరగడం వల్ల జరిగి ఉన్నాయి. సో దానికి కరెక్టివ్ మెజర్ కింద ఇది టేకప్ చేయడం జరిగింది. సో జిల్లా సేఫ్టీ, ప్రజలకి సేఫ్టీ ఫీలింగ్ ఎప్పుడు కూడా ఉండాలి. సో దాన్ని పోగొట్టడానికి కొంతమంది తాగి నైట్ టైం బయటకు వచ్చి న్యూసెన్స్ చేస్తుంటారు. మీరు కూడా కొంతమంది చూశారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇంట్లో తాగి ఇక్కడ తినడానికి వస్తున్నారు. సో కొంతమంది డ్రైవ్ చేసుకొని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. సో ప్రజలకందరికీ జిల్లా పోలీస్ తరపు నుంచి ఒకటే విజ్ఞప్తి, మీరు 10-11 తర్వాత బయట తిరగాలంటే ఏదైనా మీకు ఎమర్జెన్సీ రీజన్స్ ఉంటే తప్ప అనవసరంగా బయట తాగి దయచేసి ఎవరు తిరగొద్దు. మీకు మనము ఎప్పుడు కూడా జిల్లా ప్రజలకి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాలనేది జిల్లా పోలీస్ వారి ఎఫర్ట్స్ ఉంటాయి. సో దాని భాగంగా ఇంక్లూడింగ్ రౌడీ షీటర్స్ వాళ్ళకి కూడా మనము గట్టి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. రిపీటెడ్గా ఎవరైనా తాగి ఇలాగా బయట తిరగడం జరిగితే మొదట్లో పెట్టి కేసెస్ రిజిస్టర్ అవుతాయి. సబ్సిక్వెంట్గా వాళ్ళకి రిమాండ్ చేయడం జరుగుతుంది. బైండ్ ఓవర్ చేసి మనము వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టయితే వాళ్ళ వెహికల్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ పిల్లలు, మైనర్స్ ఇలాగ బయట తాగి వచ్చి తిరుగుతూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా మనము పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా పేరెంట్స్ కూడా కొంచెం దృష్టి పెట్టి దీని మీద వాళ్ళ పిల్లలకి కొంచెం బుద్ధి చెప్పి జాగ్రత్తగా చూసుకోవాలని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. సార్, 12 తర్వాత రోడ్డు మీద ఎవరు తిరగాలి? అసలు 12 తర్వాత రోడ్డు మీద పోలీసులు మాత్రమే తిరగాలి. లేదంటే మిగతా వాళ్ళందరూ కూడా ఐదర్ ఎమర్జెన్సీ అయినా ఉండాలా, లేదంటే వాళ్ళ సస్పీషియస్ సర్కమ్స్టెన్సెస్లో దొంగలైనా అయి ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది. ప్రతి పోలీస్ ఆఫీసర్ దగ్గర కూడా ఇప్పుడు MSCDs వచ్చాయి, మొబైల్ స్కానర్ చెక్ డివైజెస్. దాంట్లో ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిది, ప్రతి ఒక్క అక్యూజ్డ్ది, కన్విక్ట్ది అందరివి కూడా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. సో అది చెక్ చేసిన వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి అన్ని క్రిమినల్ హిస్టరీ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. సో దాని బేసిస్ మీద వాళ్ళ మీద కూడా మనము దృష్టి పెట్టండి, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.